ఎందుకంటే ఇటువంటి మాటలు ఇట్లాంటి ముఖ్యమంత్రిని బహుశా ఎవరు చూసి ఉండరు. మనం కూడా చూసినాం. ఎన్టీ రామారావు గారిని చూసినాం, తర్వాత చంద్రబాబు నాయుడు గారిని చూసినాం, ఆ తర్వాత రాజశేఖర్ రెడ్డి గారు, రోషయ్య గారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు, ఆ తర్వాత కేసీఆర్ గారిని, ఒక 6-7 ముఖ్యమంత్రుల్ని నేను కూడా నా కళ్ళతో చూసినా. కానీ ఇట్లాంటి ముఖ్యమంత్రిని మాత్రం నేను జీవితంలో చూడలే. ఏం మాటలు అవి, ఎంత వెకిలి వేషాలు. ఎవరైనా ఒక్కసారి ఆలోచన చేయండి. ఏమయ్యా ముఖ్యమంత్రి గారు, 4,000 రూపాయల పెన్షన్ ఏమైందంటే ఏమంటాడు? నీ గుడ్లు వీకి గోటీలాడతా. మరి మా ఆడబిడ్డలు ఏమైనా 2,500 అంటే నీ పేగులు తీసి మెడలేసుకుంటా. ఏమైందా ముఖ్యమంత్రి, అమలు చేస్తలేవు 6 గ్యారంటీలు అంటే నన్ను ఢిల్లీకి పోతే చెప్పులు ఎత్తుకపోతానేమని దొంగ లెక్క చూస్తున్నారు. ఇక ఈయన మన ముఖ్యమంత్రి, మన కర్మానికి. లంకె బిందెలు ఉంటాయనుకొని సెక్రటేరియట్కి వచ్చిందంట. లంకె బిందెలు ఉంటాయనుకొని సెక్రటేరియట్కి వచ్చిందంట. వెనకటికి ఎవడో ముఖం బాగా లేకపోతే అద్దమ్మలో కొట్టిందంట. గట్లున్నది ఈయన కథ. ఎందుకు చెప్తున్నా ఈ మాట అంటే, ఒకటే దొంగ ప్రచారం నేర్చుకున్నారు కాంగ్రెస్ వాళ్ళంతా. కిందికేంచి మీ దాకా ఊళ్ళల్లో మొదలు పెడితే కాంగ్రెస్ వాడు ముఖ్యమంత్రి దాకా ఒకటే ప్రచారం. ఓ కేసీఆర్ అప్పులపాలు చేసిపోయిండు, అప్పులపాలు చేసిపోయిండు, అప్పులపాలు చేసిపోయిండు. ఏడ అప్పులపాలు చేసిండు నేను చెప్తలేను కదా. నిన్నగాక మొన్న బీజేపీ ఎంపీ ఒక ఆయన ప్రశ్న అడిగిండు కేంద్ర ప్రభుత్వాన్ని, కేసీఆర్ చేసిన అప్పెంత? ఎందుకంటే ముఖ్యమంత్రి ఏదో లెక్కలు చెప్తుండు, నిజమా కాదా అని చెప్పి మోడీ ప్రభుత్వాన్ని వాళ్ళ ఎంపీ అడిగిండు. అడిగితే మోడీ ప్రభుత్వం ఏం చేసింది? ఆర్బీఐ, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, మొత్తం భారతదేశంలో ఉన్న బ్యాంకులన్నిటికీ వాళ్ళే పెద్దోళ్ళు, వాళ్ళని అడిగింది. కాగని ఇంకోటి ఉంటుంది, కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్, మొత్తం లెక్క పత్రం తీసేది వాళ్ళు. ఏ రాష్ట్రం ఎంత ఖర్చు పెడుతున్నది, ఎంత అప్పు చేస్తున్నది లెక్కలు తీస్తారు వాళ్ళు. వాళ్ళిద్దరిని అడిగింది. అడిగి పార్లమెంట్లో చెప్పింది. నేను చెప్తున్న కథ కాదు, బీఆర్ఎస్ కథ కాదు. ఏం చెప్పిర్రంటే, కేసీఆర్ అధికారంలోకి వచ్చిన మొదటి రోజు జూన్ 2, 2014 నాడు తెలంగాణ రాష్ట్రం నెత్తి మీద ఉన్న అప్పు 80,000 కోట్లు. సారీ 72,000 కోట్లు. 72,000 కోట్లు. కేసీఆర్ దిగిపోయిన నాడు ముఖ్యమంత్రిగా డిసెంబర్ 3, 2023 నాడు మొత్తం అప్పు తెలంగాణ రాష్ట్రం మీద 3,50,000 కోట్లు. మరి 3,50,000 కోట్లు మొత్తము, అందులో 72 మాకు వారసత్వంగా విరాసత్గా ఇచ్చింది. తీసేస్తే ఎంత? 2,80,000 కోట్లు. మరి 2,80,000 కోట్ల అప్పును రేవంత్ రెడ్డి 8 లక్షల కోట్లు అంటాడు, బట్టి విక్రమార్క 7 లక్షల కోట్లు అంటాడు, ఇంకొక ఆయన 6 లక్షలు అంటాడు. వాళ్ళ నోటికి ఎంత వస్తే అంత. ఇలా కేంద్ర ప్రభుత్వం చెప్పే కాగి లెక్కలు నిజమా, ఈ సన్నాసులు చెప్పే కాకి లెక్కలు నిజమా, ఊరూర చర్చ పెట్టాల్సిన బాధ్యత మన మీద ఉన్నది. అవును, కేసీఆర్ అప్పు చేసిండు, 2,80,000 కోట్ల అప్పు చేసిండు. ఏం చేసిండు మరి అప్పు చేసి? 73,000 కోట్ల రూపాయలు రైతుల ఖాతాల్లో రైతు బంధు రూపంలో టింగు టింగు మన నాట్లేసే టైంకు పడ్డాయా లేవా? కేసీఆర్ ఉన్నప్పుడు 2 సార్లు రుణమాఫీ, 30,000 కోట్లతో రుణమాఫీ చేసిండు. 2 సార్లు లక్ష రూపాయలు. అట్లాగే 93,000 కోట్ల రూపాయలు పెట్టి కాళేశ్వరం ప్రాజెక్టు కట్టిండు. 27,000 కోట్ల రూపాయలు పెట్టి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం బ్రహ్మాండంగా 90% పూర్తి చేసిండు. మీ జిల్లాలో దామెర చెర్లలో విద్యుత్ కేంద్రం, అతి పెద్ద విద్యుత్ కేంద్రం భారతదేశంలోనే, ఇవాళ 40,000 కోట్ల రూపాయలతోని ఇక్కడ కట్టిండు. క్యూన్యూస్ పేరు చెప్పి ఎవరైనా వసూళ్లకు, అక్రమాలకు, బెదిరింపులకు గురి చేసినా క్యూన్యూస్కి సమాచారం ఇవ్వండి. క్యూన్యూస్ ఎప్పుడూ ఇలాంటి చర్యలకు పాల్పడదు, ప్రోత్సహించదు. క్యూన్యూస్ ఎల్లప్పుడూ ప్రజా గొంతుకగా ప్రజల సమస్యల కోసం నిరంతరం పోరాడుతుంది. మీకు ఎలాంటి సమస్య ఉన్నా క్యూన్యూస్ని కాంటాక్ట్ అవ్వండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 7569534968 8688926084.